హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కేజీ చేపలను తీసుకొని శుభ్రంగా ఉప్పేసి కడుక్కోవాలి. ఇప్పుడు మ్యాగ్నెట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి మొత్తం ఒకసారి కలపాలి. ఈ విధంగా కలిపిన దాంట్లో ముందుగా కడిగి పెట్టిన చేప ముక్కల్ని కూడా వేసి మొత్తం ఆ మసాలాని చేప ముక్కలకి పట్టేలాగా కలపాలి. ఇది ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఒక ఫోర్క్ స్పూన్ పెట్టి గ్యాస్ మంట పైన కాల్చుకోవాలి. ఈ విధంగా కూడా 2 ఉల్లిగడ్డలను కూడా ఈ విధంగా కాల్చుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఆ 2 ఉల్లిగడ్డలను కూడా మెత్తని పేస్ట్లా చేసి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా 2 టమాటాలను కూడా మిక్సీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టినటువంటి చింతపండును కూడా రసం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉండే కళాయి పెట్టి అందులో కూరకి సరిపోయిన ఆయిల్ కూడా వేసి అది వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, 4 పొడుగ్గా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి చీలికలు వేసి అవి వేగిన తర్వాత అందులో ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వేయించాలి. తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఇప్పుడు అందులో కారం ముందుగానే రసం తీసినటువంటి చింతపండు గుజ్జు కూడా వేసి పులుసు బాగా మరిగించాలి. పులుసు బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా మ్యాగ్నేట్ చేసినటువంటి చేప ముక్కల్ని కూడా వేసి ఇంకొంచెం సేపు దగ్గర పడే వరకు ఉడికించాలి. దగ్గర పడిన తర్వాత అందులో మెంతిపిండి, మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మరిగించాలి. అంతే, ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.